ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని కమ్మగా, టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంతో ఎంత తింటున్నామో తెలియకుండానే చాలా తినేస్తూ ఉంటాం కదా! అండ్ గోంగూర హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. సో, హెల్త్‌కి ఎంతో మేలుని చేసే ఈ గోంగూర పచ్చడిని అప్పుడప్పుడు చేసుకోవడము హెల్త్‌కి చాలా మంచిదండి. ఈరోజైతే నేను విలేజీ స్టైల్‌లో ఈ గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకుంటే 10 రోజుల పైనే మనం తినొచ్చు. ఇలా నేను చెప్పినట్లు చేస్తే. మరి ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుండ్లు వేసి దోరగా వేయించాలి. గింజ లోపలి వరకు వేగేదాకా దోరగా నిదానంగా వేయించాలి. ఇలా వేయించిన వేరుశనగ గుండ్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న కట్టెలైతే 4, మీడియం సైజ్ కట్టెలైతే 2 దాకా తీసుకొని ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసేసి ఇందులోకి వేయండి. అండ్ గోంగూర పులుపుని బట్టి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. నేనైతే 10 నుంచి 15 దాకా పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా సరే కారం, ఉప్పు కరెక్ట్‌గా ఉండాలండి. అప్పుడే టేస్ట్ బావుంటుందన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు పచ్చడికి ఎక్కువే పడతాయి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు, పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర కూడా చక్కగా నూనెలో మగ్గేంత వరకు మగ్గించుకోండి. చిన్న మంటలోనే మగ్గించుకోండి. ఇలా అన్నీ కూడా పూర్తిగా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. గోంగూరలో వచ్చే చెమ్మ ఇలా లైట్‌గా ఉండాలన్నమాట. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు. పచ్చడి గుజ్జు గుజ్జుగా మీకు కరెక్ట్‌గా రావాలి అంటే ఇందులో కాస్త చెమ్మ అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్‌ని పక్కకు పెట్టుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాక ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి తీసుకున్న వేరుశనగ గుండ్లని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న గోంగూర, టమోటా, పచ్చిమిరపకాయలను కూడా వేసేసి ఒక 2 లేదా 3 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి. ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది. ఇలా అన్నీ వేశాక వీటన్నిటిని కూడా రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ లైట్‌గా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో పచ్చడి, సో ఆ విధంగా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే ఈ విధంగా ఉల్లిపాయ అనేది కొంచెం నలుగుతుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయని గోంగూర పచ్చడిని లోకి తీసుకున్న బౌల్లోకి వేసేసి మొత్తం పచ్చడికి కూడా మనం కలిపేసుకొని ఇప్పుడు ఈ మొత్తం పచ్చడిని కూడా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. సో పచ్చడికి మీకు నిల్వ ఉండాలి అంటే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అప్పటికప్పుడు వాడుకోవాలనుకుంటే కనుక తాలింపు లేకపోయినా సరే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని అలాగే తినేయచ్చు. అయితే తాలింపులో ఉల్లిపాయ కాస్త వేగితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో కడాయిలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి.
అలాగే 5 నుంచి 6 వెల్లుల్లిపాయల్ని కొద్దిగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే 4 నుంచి 6 దాకా ఎండుమిరపకాయల్ని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి తాలింపుని దోరగా నూనెలో వేయించాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేసి ఒక 5 మినిట్స్ పాటు చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ పచ్చడిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించేసుకోండి. అంతేనండి, నోరూరించే గోంగూర పచ్చడి సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని ఒక బాక్స్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ పాటు ఈజీగా ఈ పచ్చడిని వాడుకోవచ్చు. వేడి వేడి అన్నంతో గోంగూర పచ్చడి కొద్దిగా వేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటే ఇక అమృతమేనండి. ఈ టేస్టీ గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.